ఫ్రెండ్స్, ఈరోజు మేము మా ఇంట్లో ఆవకాయ పచ్చడి అయితే తయారు చేస్తున్నాము. అది మొక్క గట్టిగా ఉండాలంటే దాని ప్రాసెస్ ఎలా కలుపుకోవాలి, ఆవకాయ పచ్చడికి ఎలాంటి కాయలు తీసుకుంటే మీకు పచ్చడి బాగుంటుంది, అలాగే దానికి వాడే నూనె, కారము ఆ వీడియోలు అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ మేమైతే ఆవకాయ పచ్చడికి హైజర్లు అనే మామిడికాయలను అయితే తీసుకున్నాము. ఒక 20 కాయలు అయితే తీసుకున్నాము. ఈ 20 కాయల్ని శుభ్రంగా కడిగేసి వాటి ముచ్చుకులు కూడా తీసేసి 2 భాగాలుగా తీసుకొని ముక్కలుగా అయితే కోసేసుకున్నాము. మేము ఎప్పుడు మామిడికాయలు తెచ్చుకున్నా సరే మేము మా ఇంట్లోనే కోసుకుంటాము. ఇంట్లోనే శుభ్రంగా వాటిని నీట్గా కోసేసి ముందుగా ఈ ముక్కల్ని లోపల ఉన్న జీడు అవన్నీ తీసేసి ఇలా శుభ్రం చేసుకోవాలి. తరువాత ఒక కాటన్ క్లాత్ కానీ దేని మీదైనా ఇలాగా పలచగా ఆరబెట్టుకుంటే కనుక అందులో ఉన్న తడి కానీ ఏదైనా చెమ్మ కానీ ఉంటే కనుక అదంతా పీల్చేసుకుంటుంది. తర్వాత ఎల్లుల్లిపాయలకి కొంచెం నూనె రాసి మనం ఎండలో పెట్టుకుంటే ఒక గంట తర్వాత అవి శుభ్రంగా వచ్చేస్తాయి. ఒక్క ఎల్లుల్లిపాయలే కాకుండా ఆవాలు, మెంతులు ఒక గంట 2 గంటలు మనం ఎండలో పెట్టుకోవాలండి. ముందుగా మనం మసాలాలన్నీ రెడీ చేసుకోవాలండి. దానికి మేము ఇక్కడ కుంచుడు ముక్కలు అయితే అయినాయి. కుంచుడుకు కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి. 20 కాయలు తీసుకున్నాం కదా, అందుకని మేము ఇక్కడ తవ్వతో 2 తవ్వలు ఆవు పిండి వేసుకున్నాము. తర్వాత అలాగే ఒక తవుడున్నర ఉప్పు వేసుకున్నాము. తర్వాత 2 తవలన్నర కారం అయితే వేసుకున్నాము. ఎందుకంటే ఇక్కడ మీరు మసాలా కానీ ఊడుపు కానీ మీకు ముక్కకి ఎక్కువగా కావాలనుకుంటే కనుక మీరు దాన్ని బట్టి క్వాంటిటీ అయితే పెంచుకోవచ్చు. ఇక్కడ మాకు కుంచుడు ముక్కలకి కొంచెం తక్కువ అయినాయి కాబట్టి ఇక్కడ మేము అన్నీ 2 డబ్బాలేసి చెప్పుని తీసుకున్నాము. కారం అయితే కొంచెం ఎక్కువగానే తీసుకున్నాము. కొంచెం మనకి ఆవకాయ పచ్చడి అంటేనే మనకు కొంచెం కారంగా ఉండాలి కాబట్టి 2 తవలు ఫుల్గా వేసేసి ఇంకో సగం అయితే వేసుకున్నాము కారము. ఆవపిండేమో మీకు 2 డబ్బాలు వేసుకున్నాము. సాల్టు డబ్బాన్నర. ఇలా ముందుగా అయితే మసాలాలన్నీ బాగా కలుపుకోవాలండి. ఇందులో మనం వాడే కళ్ళుప్పు వాడుకోవాలి, సాల్ట్ వాడకూడదు. పచ్చడి తొందరగా పాడైపోతుంది, మీకు టేస్ట్ కూడా ఉండదు. అందులోనే కొంచెం మెంతులు కూడా వేసేసుకుంటున్నాము. అంటే ఈ ప్రాసెస్లో కలుపుకుంటే కనుక మీకు పచ్చడిలో మీకు ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాం మొత్తం. ఇలా రెడీ చేసుకున్న దాన్ని మనం ఆవకాయ పచ్చడి ముక్కలు వేసుకోవచ్చు. అలాగే ఇందులో పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ వాడుకుంటే ఆవకాయ పచ్చడికి చాలా బాగుంటుంది. పప్పు నూనె అయితే కనుక చాలా కమ్మగా ఉంటుంది. మీకు ఇక్కడ మేము కొత్తపల్లి కొబ్బరి ముక్కలు కాకుండా హైజర్లు అనే కాయలు తీసుకున్నాం కదండి, ఈ ముక్కలు కూడా మీకు ముక్క చాలా గట్టిగా ఉంటుంది. మనం పచ్చడి తయారు చేసుకున్న తర్వాత 3వ రోజు పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు సంవత్సరం 2 సంవత్సరాలు అయినా సరే పచ్చడి అలాగే ఉంటుంది. ఇక్కడ మేము పచ్చడికైతే పప్పు నూనె తీసుకున్నామండి 2 కేజీలు. ఇక్కడ కుంచుడు ముక్కలకే మేము 2 కేజీలు పప్పు నూనె అయితే తెచ్చుకున్నాము. ముందుగా మనం కోసుకున్న ఈ మామిడికాయ ముక్కని పప్పు నూనెలో ముంచేసి ముక్కలన్నీ తరువాత మనం కలుపుకున్న ఈ మసాలాల్లో వేసేసి బాగా కలిపి తరువాత ఒక ట్రేలో అయితే తీసుకుంటున్నాము. మీరు ఎందులో అయితే పచ్చడి పట్టాలనుకుంటున్నారో ఆ ట్రేలో కలుపుకోవాలి ముందు ఇలాగా. ఇలా నూనెలో ముంచడం వల్ల మీకు అక్కడ మనం తయారు చేసిన మసాలా అంతా కరెక్ట్గా ముక్కలకి సరిపోయి మీకు ఉప్పు, కారం అన్నీ ముక్కకి బాగా పడుతుంది. చూసారు కదా మేము ఎంత చక్కగా కలుపుకున్నామో. మీరు ఏ విధంగా కలుపుకుంటారో ఆవకాయ పచ్చడి మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో చూసేవాళ్ళు లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి ప్రతి ఒక్కరూ. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము షేర్ చేస్తాము. ఇక్కడ మేము కలిపిన మసాలా ముక్కలకి కరెక్ట్గా సరిపోయిందండి. తర్వాత మిగిలిన పప్పు నూనె మొత్తం కూడా అందులో వేసేసుకుంటున్నాము. ఇక్కడ మేము 1 కేజీ అయితే ముందు ముక్కల్లో ముంచి వేసాము. తర్వాత ఇంకో కేజీ అయితే మేము మొత్తం ముక్కలకైతే పట్టిస్తాము. ఈ కాయలు అయితే చాలా బాగుంటుందండి. కాయలు కంపల్సరీగా మీరు ఎవరైనా ఇంకా పచ్చడి పట్టలేని వాళ్ళు ఉంటే కనుక మీకు ఆకివీడి మార్కెట్లో అయితే మీకు బుధవారము, ఆదివారము ఆవకాయ కాయలు అయితే అమ్ముతారు.
హైజర్లో అంటే వాళ్ళే ఇస్తారు. కాయ మీకు 50 రూపాయలు పడుతుంది. ఇంకా మీరు ఎక్కువ కాయలు తీసుకుంటే కొంచెం తగ్గించి ఇస్తారు. చూసారు కదా ముక్కల్ని ఎంత చక్కగా మనం కలుపుకున్నామో. ఇప్పుడు ఒకసారి కింద నుంచి పైదాకా మొత్తం పచ్చడి అంతా నూనె వాటికి మసాలా అంతా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇందులో మీరు కొంచెం ఎల్లుల్లిపాయలు కచ్చాపిచ్చాగా దంచి కూడా వేసుకోవచ్చు. నేను అది కూడా మీకు చూపిస్తాను వీడియో. నోరూరించే ఆవకాయ రెడీ అయిపోయిందండి. మేము ఎలా పట్టుకుంటున్నాము అన్నది మీకు వీడియో చూపించాను. మీరు ఎలా తయారు చేసుకుంటారన్నది నాకు కామెంట్ చేయండి. ఇక మీకు ఎల్లుల్లిపాయలు ఎక్కువగా కావాలంటే ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఎల్లుల్లిపాయలు మనం ఒలిచేటప్పుడు పెద్ద పాయలన్నీ పచ్చళ్ళలో వేసేసుకొని మిగిలిన చిన్న చిన్న పాయల్ని ఇలాగ కచ్చాపిచ్చాగా దంచుకొని ఆవకాయ పచ్చళ్ళలో కలుపుకుంటే కనుక మీకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కంపల్సరీగా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నోరూరించే ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మనం 3వ రోజు పచ్చడి కలుపుకొని ఒకసారి కింద నుంచి పైదాకా మొత్తము ముందుగా మొదటి పచ్చడి దేవుడి దగ్గర పెట్టుకొని తర్వాత మీరు వాడుకోండి. వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీరు ఆవకాయ పచ్చడికి ఎలాంటి కాయలు వాడతారన్నది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కామెంట్ చేస్తేనే నాకు కొంచెం తెలుస్తుంది నేను వీడియోలు ఎలా ఉన్నాయి అన్నది. చూశారు కదండి నోరూరించి ఆవకాయ పచ్చడి. ముందుగా అయితే మనం పూజ గదిలోకి వెళ్ళి ఇది ముందు దేవుడి దగ్గర పెట్టి తర్వాత వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.